UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎప్పుడు షార్ట్ ఫిలిం చేయలేదు. అప్పుడే మనకి యూట్యూబ్ షార్ట్ ఫిలిం ట్రెండింగ్ కదా. అసలేం రాదు. అందులో మీరు ఒక హైదరాబాదీ అమ్మాయికి యు ఆర్ గివింగ్ అన్ ఈస్ట్ గోదావరి స్లాంగ్ కదా. కోచింగ్ ఎంసెట్ ఎంత వచ్చింది ఏంటి ర్యాంక్? 1,80,970. సో ఎక్కువగా లవ్లో అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు జెన్యున్ ఉంటారు? అబ్బాయిలు, నిజంగా చెప్తున్నా, గుండె మీద చేసుకొని చెప్తున్నా. అబ్బాయిలు లవ్ చేసినట్టు అమ్మాయిలు లవ్ చేయలేరు. ఎందుకు చెప్పాలా? నిజంగా అంటే హైదరాబాద్ స్లాంగ్ చాలా బాగుంటది. అందులో అమ్మాయిలు మాట్లాడుతుంటే క్యూట్గా ఉంటుంది. మీరందరూ ఇక్కడికే వచ్చి సెటిల్ అయిపోయినారు కదా మా హైదరాబాద్ లో. చేసాం మరి. అలాగే ఒక హైదరాబాద్ అమ్మాయిని కూడా చూస్తే ఇక్కడే సెటిల్ అయిపోతాం అల్లుడిగా. అంటే నిజంగా అంటే ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేశాడంటే వాళ్ళు నిజంగా తోపని అనుకోవచ్చు. సో తర్వాత తోపు కావాలి. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా వర్క్ చేస్తారు. కొంతమందికి ప్రొఫైల్ చూడంగానే ఓకే షూట్కి వచ్చేయమనండి అని అంటారు. కొంతమంది ఏమో లేదు ఆఫీస్కి రమ్మనండి, డైరెక్ట్గా మాట్లాడాలి, ఆడిషన్ తీసుకోవాలి. కొంతమంది ఏమో జస్ట్ ఆఫీస్కి రమ్మని చెప్పి ఓకే అమ్మ అని క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే చేస్తారు. కొంతమంది 2-3 సార్లు పిలిపించి టైం వేస్ట్ చేస్తారు. రాజావారు రాణి గారు రిలీజ్ అవ్వక ముందే పుష్ప ఆఫర్ వచ్చింది. అవునా? పాన్ ఇండియా మూవీ కదా, కానీ మనకు స్పేస్ లేకపోతే వేస్ట్ కదా. మనం కనిపించే స్పేస్ లేదంట. పుష్ప 1లో ఉన్నంత అయితే లేదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా ఒక ఏంజల్ అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో నాకు ఆవిడ చేసిన కొన్ని మూవీస్ చూశాను. సో చాలా న్యాచురల్గా అనిపించాయి అనమాట. సో మీకు తెలుసు కదా, నాకు ఏదైనా నచ్చిందంటే అర్జెంటుగా మీ దగ్గర తీసుకొచ్చేయడం నా బాధ్యత. సో అలాగే తీసుకొచ్చేసా. సో స్నేహ మాధురి శర్మ, ఈ మాట వినేవాళ్ళు అర్థమైపోయి ఉంటుంది గట్టిగా. సో మీరు అనుకునేవన్నీ కూడా నేను అడుగుతా. ఫస్ట్ అయితే మాట్లాడదాం. హాయ్. హలో, హౌ ఆర్ యు? చాలా బాగున్నా, మీరు బాగున్నారా? కనిపిస్తున్నారు బయట అయితే, లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ రాజేష్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి స్టార్ట్ చేద్దామా? అందరూ అడిగేసి రెడీ. మీరు అన్నిటికీ రెడీ ఉన్నట్టున్నారు. ఇక మొదలు పెడదాం. అంటే ఏ సినిమా నుండి మొదలు పెడదాం? సరే, స్టార్టింగ్ మూవీ నుండే మొదలు పెడదాం, ఎందుకంటే ఫస్ట్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అండ్ నాకు తెలిసి ఫస్ట్ సినిమా అనేటట్లు నాకు అనిపించలేదు అది. సో దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత నేను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుతాను. సో ఎలా వచ్చింది ఫస్ట్ ఛాన్స్? అంటే చాలా మందికి ఏంటంటే కొన్ని షార్ట్ ఫిల్మ్లు చేస్తూ లేకపోతే వెబ్ సిరీస్లు చేస్తూ చూస్తూ చూస్తూ ఒకరికి వస్తుంది అనమాట. బట్ మీరు చూడగా నచ్చినారా, చూసిన వెంటనే నచ్చారా? నేను కాలేజ్లో ఉండే, నేను డిగ్రీ MBA అనమాట. ఓకే. బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, అవంతి కాలేజ్. ఓకే. సో కాలేజ్లో ఈవెంట్స్ అవన్నీ బాగా అవుతాయి కదా. మేము ఏంటంటే ఇప్పుడు బయటకు వెళ్ళినా నార్మల్ గా ఫొటోస్ దిగడం. నాకు ఎందుకో చిన్నప్పటి నుండి కెమెరా చూస్తే చాలా ఎక్సైట్మెంట్, బాగా ఫొటోస్ తీసేది. అస్సలు లేదు, ఎప్పుడు లేదు. స్కూల్లో కూడా నో స్టేజ్ ఫియర్, నో కెమెరా ఫియర్. ఇట్లా అందరిని చూస్తే కూడా భయం ఉండేది కాదు. అట్లనే ఫ్రెండ్స్ నార్మల్ గా హెయిర్ లీవ్ చేసినప్పుడు, చిన్న బొట్టు పెట్టినప్పుడు అట్లా నార్మల్ గా సింపుల్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపించేలాగా ఫొటోస్ తీసారు. నాకు అప్పుడు ఇన్స్టా అప్పుడప్పుడే నా ఫ్రెండ్ క్రియేట్ చేసింది. పెడితే రాండమ్లీ చూస్తున్నారు అనమాట ప్రొఫైల్స్. ఎవరు? మన డైరెక్టర్ రవికిరణ్ కోలా సార్. చూసి మెసేజ్ చేశారు, ఇలా ఒక సినిమాకి అనుకుంటున్నాం. ఐ వాజ్ లైక్, నేను నమ్మలేదు, ఎవరో రాండమ్ గా చేస్తారు. అప్పటికి ఎందుకో పబ్లిక్ లో పెట్టిన ఉండని అంటే నేను నాకు భయం వేస్తుంది, ఎవరన్నా ఏమైనా బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమో ఫొటోస్ కింద అంటే, అవసరం లేదు ఉండని వదిలే అని ఫ్రెండ్స్ అన్నారు. ఐ వాజ్ లైక్, వెళ్ళి కలిసాను. ఇంకా రండి ఇక్కడే మీ ఇంటి సైడే వచ్చాము. చూసి నేను చాలా వెస్టర్న్ వేర్ లో వెళ్ళిన, లైక్ ఫ్రాక్ వేసుకొని హై పోనీ వేసుకొని స్కూల్ పిల్లలాగా ఉండే అని చెప్పారు. ఈజ్ లైక్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇది చేస్తారు. నేనున్నా సీరియస్లీ స్పీకింగ్ ఎప్పుడు షార్ట్ ఫిలిం చేయలేదు. అప్పుడే మనకి యూట్యూబ్ షార్ట్ ఫిలిం ట్రెండింగ్ కదా. అసలేం రాదు. అందులో మీరు
ఒక హైదరాబాదీ అమ్మాయికి యు ఆర్ గివింగ్ అన్ ఈస్ట్ గోదావరి అదే స్లాంగ్. కదా. ఈజ్ లైక్ లేదు నేను చేయించుకోగలను ఉమ్, అంటే హిస్ మైండ్ సెట్ ఈస్ లైక్ వెరీ యూనిక్. అవును. ఆడిషన్ వద్దు ఏమొద్దు, మీరు డైరెక్ట్ నేను షూట్ డేట్స్ చెప్తాను మీరు వచ్చేయండి. ఆడిషన్ కూడా వద్దు. ఒక్క రోజు కూడా నేను ఆఫీస్కి Super. వెళ్ళలేదు, డైరెక్ట్ వాళ్ళే వచ్చి మా ఇంటి దగ్గర కలిసారు. కానీ స్టార్టింగ్ అనుకున్నారా అంటే జనరల్ గా ఇలాంటి కాల్స్ వస్తే ఎక్కువగా ఫేక్ కాల్స్ వస్తాయి. సో అమ్మాయి బాగుందంటే 100 కాల్ వస్తాయి, ఆఫర్లు కూడా వస్తాయి వస్తాయి. సో అనుకున్నా స్టార్టింగ్. అంటే చూద్దాం లెట్స్ గివ్ ఎ ట్రై అని చెప్పి నేను వెళ్ళిన. సూపర్. ఐ ఫెల్ట్ జెన్యూన్, చాలా జెన్యూన్ గా మాట్లాడిండ్రు. కట్ బట్టి చేస్తే అర్థం అవుతుందా? ట్రూ. ఎవరు అంటే హౌ సిన్సియర్ దే ఆర్. ఓకే. ఫస్ట్ ఫిలిం అందరికి, బడ్జెట్ కూడా చాలా తక్కువ, 50 lakhs లో అయింది సినిమా. అందరం ఫ్రీగానే చేసినాం. తర్వాత వద్దన్న ఆఫర్స్ వచ్చినాయి, అది మీకు తెలుసు. ఆఫర్లు వచ్చే మనీ వచ్చిందా? ఫుల్ యా ఇచ్చారా మీకు? ఎందుకంటే చాలా వచ్చింది కదా. మనీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ మనీ అండి. ఓకేలే, మంచి First film ప్లాట్ఫామ్ క్రియేట్ అందరూ చేసి ఫ్రీగా ఇచ్చేసారు. చేశారు, నేను ఎందుకు అడుగుతా చెప్పండి. చాలా బాగా చూసుకున్నారు. ఆల్మోస్ట్ 2-3 months అక్కడే ఉండే, ఈస్ట్ గోదావరి మొత్తం చూపించారు. ఐ వాస్ ట్రీటెడ్ లైక్ ఎ ప్రిన్సెస్. ఇంకేం కావాలి. స్లాంగ్ ఇంకా నేను చూసి నేర్చుకున్నారా మీరు లేకపోతే? నేను జనాల్ని చూసి పట్టేస్తా స్లాంగ్, అసలు నాకు పెద్ద లెక్క కాదు అది. బా. రాయలసీమ స్లాంగ్ వస్తుంది, తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్ ఏ స్లాంగ్ అయినా వస్తుంది. మాది ఇక్కడనే కదా హైదరాబాద్. హైదరాబాద్. సో హైదరాబాద్ వాళ్ళు స్పెషాలిటీ ఏంటంటే దే కెన్ క్యాచ్ ఆల్ ద స్లాంగ్స్, ఆల్ ద లాంగ్వేజెస్ ఆల్సో. ఓకే. ఇప్పుడు కన్నడ నేర్చుకుంటున్నా, తమిళ్ కూడా నేర్చుకుంటున్నా. మెల్లగా మలయాళంలో కొన్ని వర్డ్స్ అర్థమైతే, కొన్ని చెప్పమంటే నా ఫ్రెండ్ చెప్పాడు వాడు. సో ఈ మలయాళీ మధ్యన ఎవరికో పెళ్ళైనట్టుంది రీసెంట్ గా. ఎవరికి? ఎవరికి జరిగింది? మీ ఫస్ట్ మూవీ ఎవరు? అచ్చా, హీరో హీరోయిన్. ఓకే. అచ్చా, సో ఎలా అనిపించింది అంటే అంటే ఫస్ట్ మూవీ ఇలా చేసి అదే ఇన్ని మూవీల తర్వాత కూడా మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకోవడం. సో హౌ కెన్ ఫీల్? గుడ్. యా అంతే. లవ్ మ్యారేజ్ మీద మీకు ట్రస్ట్ ఉందా? నాకా ఆ. అంత ఒపీనియన్ ఏం లేదు, అంతే తక్కువ. తక్కువ. సో దెన్ ఓకే, అంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే ఆ టైంలో డిగ్రీ టైంలో. అండ్ అండ్ ఐ కంప్లీటెడ్ ఎంబీఏ ఆల్సో. ఇప్పుడు కంప్లీటెడ్? అప్పుడే కంప్లీటెడ్. ఓకే. ఇప్పుడు ఎట్లా చేస్తాం? దాని తర్వాత ఇంకా కంప్లీట్ చేస్తాను రేపు. ఇమీడియట్లీ. దెన్ ఏంటంటే ఫస్ట్ నుండి యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ ఏమైనా ఉండేదా లేకపోతే ఏంటి? మీరు ఏమవుదాం అనుకుంటారు? ప్రతి ఒక్కరికి గోల్ ఉంటది కదా. సో నా కజిన్స్ మొత్తం యుఎస్ లోనే సెటిల్డ్, ఫుల్ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఫ్యామిలీ మాది. సో అక్కడే సెటిల్ అయిదాం అలానే ఉంటది కదా మరి. అట్లేం లేకుండే, ఈ అవకాశం అందరికి రాదు. వై నాట్ గివ్ ఎ ట్రై? ఎంతమంది ఆడిషన్స్ ఇచ్చి షార్ట్ ఫిలిమ్స్ చేసి రిజెక్ట్ అయ్యి యూట్యూబ్ చేసి చాలా కష్టపడుతుంటారు. అలాంటిది నా ప్లేట్లో, గోల్డెన్ ప్లేట్లో ఇది సర్వ్ అయి వచ్చింది నాకు. ఎందుకు ఒక ఛాన్స్ తీసుకోవద్దు? ఎంసెట్ లో ర్యాంక్ ఎంత? 1,80,970. ఓకే, ఎక్కడ కొనొచ్చు అయితే. సో ఇప్పుడు ఎక్కువగా అలాంటి ర్యాంక్లే వస్తానేలండి. సో నిజంగా అంటే ఆ సీన్ నాకు చాలా బాగా క్యూట్ గా అనిపించింది. అంటే విలేజ్ గర్ల్ ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత భయంతో, ఇప్పుడు అదే వ్యక్తికి ఇప్పుడున్న అమ్మాయిలు చెప్పమంటే ఏమైంది ఇప్పుడు 1,00,000 వచ్చింది, 2,00,000 వచ్చి నీకు ఏంద్ర భయ నువ్వు పెడతానువా, మా నాన్న పెడతాను అంటారు. సో అప్పట్లో అంటే ఆ కల్చర్ ఎలా అంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం ఇలా ఉండేది అనమాట. సో మీ క్యారెక్టర్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. దెన్ ఆ ఫిలిం దగ్గరే ఉండిపోవద్దు, నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ దగ్గరికి వద్దాం. సో పుష్ప, రాజావారు రాణి గారు రిలీజ్ అవ్వక ముందే పుష్ప ఆఫర్ వచ్చింది. అవునా? సార్ వచ్చారు కదా ట్రైలర్ లాంచ్ కి, సుకుమార్ సార్. సో చెప్పారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రండి ఆడిషన్ కి. ఈజ్ లైక్ హీ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ అందరిని చూసి, ఎంత న్యాచురల్ గా ఉన్నారు, వీళ్ళు ఏం చేయలేదంటే నమ్మేలాగా లేదు, రండి అంటే ఆడిషన్ ఇచ్చిన. ఫోన్ వస్తే నేను నమ్మలేదు. మీరు సెలెక్ట్ అయ్యారు, డైలాగ్ ప్రాక్టీస్ ఉంటది రండి అంటే అప్పుడు ఫస్ట్ టైం ఐ సా రష్మిక, ఫస్ట్ టైం. అండ్ సుకుమార్ సార్ ఆల్సో. నేను ట్రైలర్ లాంచ్ లో కలవలేదు సార్ ని ఆ రోజు. సార్ దగ్గరకు వచ్చి మరి మాట్లాడారు, నువ్వు హీరో వాళ్ళ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ గా చేసావు కదా ఇలా ఇలా అని. సార్ విల్ ఇమిటేట్ సో క్యూట్. అంటే ఒక డైరెక్టర్ ఏంటంటే ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేస్తారు. సో ఆయనకి కావాల్సిన అన్ని ఉన్నాయంటేనే తీసుకుంటారు అనమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే ఒక చిన్న సినిమాలో
చిన్న క్యారెక్టర్ వేసినా జనాలకి రికగ్నిషన్ అయ్యే క్యారెక్టర్ వేసావు. సో ఒక పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ వేసినా సో డైలాగులు అనేవి తక్కువ, Yeah. ఏదో అమ్మాయి వెనకాతల ఆ వేలో Gang. ఉంచేశారు సో అని అనుకుంటారు. ఓ మోస్తరుగా ఉంటారు గ్యాంగ్. సో నీకు ఎలా అనిపించింది అది? పుష్ప ఇస్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సుకుమార్ సార్ దగ్గర చాలా నేర్చుకోవచ్చు. సార్ ఇస్ లైక్ హీ విల్ పుట్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద ఫిలిం. సార్ ని చూస్తేనే రోజు చాలా హ్యాపీగా ఉండదు. అసలు ఓకే చాలా నేర్చుకోవచ్చు. ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. అసలు ఫ్రేమ్ ఎట్లా పెడతారు, అప్పటిదప్పుడు హిల్ రైట్ డైలాగ్స్, అప్పటిదప్పుడు సీన్ మారుస్తారు. ఎంత ఎంత నాలెడ్జ్ ఉంటే అవన్నీ చేయొచ్చు. అట్లా చాలా నేర్చుకున్నా. అంటే ఒక పెద్ద సినిమా చేయాలి, మనకి నాలెడ్జ్ వస్తుంది, పేషెన్స్ అంటే ఏంటి అర్థం అవుతుంది, ఎంత హార్డ్ వర్క్ చేయాలి అర్థం అవుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే పుష్ప బిగ్గెస్ట్ హిట్ అయింది, అందరికి తెలుసు పెద్ద సినిమా అని. అవును. సో అంటే స్టార్టింగ్ లో ఇది వర్కౌట్, అంటే పెద్ద హీరో పెద్ద Yeah. డైరెక్టర్ ఓకే. సో ఇది ఈ రోజుల్లో వర్కౌట్ అవుతుందా అని స్టార్టింగ్ లో ఏమైనా అనిపించిందా? నో సార్, సుకుమార్ సార్ ఆఫ్టర్ వాచింగ్ రంగస్థలం ఈజ్ ఆల్రెడీ వెరీ బిగ్ డైరెక్టర్ ఫర్ అస్. ఓకే. సో కొత్తగా ఆలోచిస్తారు. Yeah. మీకు తెలిసినంత వరకు చిన్న సినిమా పెద్ద సినిమా సో డిఫరెంట్ ఏంటంటే ఏది చెప్తారు? ప్రమోట్ చేసుకునే విధానం. ఈవెన్ చిన్న సినిమాని పెద్ద లార్జ్ స్కేల్లో ప్రమోట్ చేస్తే అదే పెద్ద సినిమా. ఈ రోజుల్లో బడ్జెట్ కంటే కూడా ప్రమోషన్స్ కి ఎక్కువ పెట్టాలి. అవును. ఎందుకంటే చాలా కాంటెంట్ వస్తుంది, ఓటీటీలో వస్తుంది, థియేటర్స్ లో వస్తుంది. జనాలు కూడా చాలా మారినరు. మేమెందుకు రావాలి థియేటర్స్ కి? అవును సో వాళ్ళు కూడా కాంటెంట్ బాగుంటేనే థియేటర్స్ కి వస్తారు. కరెక్ట్. కాంటెంట్ ఈస్ ద కింగ్ అంతే. సూపర్. అదే పెద్ద ఆర్ చిన్న సినిమాని డిసైడ్ చేస్తారు. సో పుష్ప తర్వాత మీకు ఇంకా మంచి సినిమా ఆఫర్లు అని Yeah. చిన్న చిన్నవి బాగానే చేసిన. మది ఈజ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. చూసా చాలా బాగుంటది స్టోరీ. అండ్ వాళ్ళు దేనిని ప్రమోట్ ప్రాపర్లీ చేసుకోలేదు. యా బడ్జెట్ ఇష్యూస్ వల్ల. బట్ నేను నా సోల్ సాటిస్ఫై అయిన రోల్ అది శైలు. సూపర్. ఆ సినిమాలో ఒక్క డ్రాప్ గ్లిజరిన్ కూడా యూజ్ చేయలేదు నేను. అవునా? ఎస్. రియల్ గా వచ్చాయా? ఐ క్రైడ్. ఇప్పుడు వస్తాయా? వస్తాయి. వద్దు వద్దు, మీరు నవ్వితేనే బాగున్నారు. థ్యాంక్ యూ. ఐ కెన్ ఈజీలీ క్రై, అసలు ప్రాబ్లం లేదు. మహానటి గారు అందరికి నేర్పించి వెళ్ళిపోయారండి, ఏం చేస్తాం. సో సరే ఓకే, దాని గురించి పక్కన పెడితే పుష్ప 2 అనేది ఇప్పుడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసు ఎగర్లీ. సో దానిలో మీ రోల్ ఉండొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎవరు ఏం చేయట్లేదండి పుష్ప. అందరూ అంటే ఐఎమ్ ప్రయారిటైజింగ్ మై రోల్స్ నౌ. ఇంకా చాలా బోర్ కొట్టింది. చిన్న చిన్నవి ఇంకెన్ని రోజులు చేస్తాం, మేము కూడా ఎదగాలి కదా. పాన్ ఇండియా మూవీ కదా, కానీ మనకు స్పేస్ లేకపోతే వేస్ట్ కదా. మనం కనిపించే స్పేస్ లేదంట. పుష్ప 1 లో ఉన్నంత అయితే లేదు, ఎవరికి అంత అయితే లేదు. ఓన్లీ లీడ్స్, ప్రొటాగనిస్ట్, ఆంటాగనిస్ట్ వాళ్ళకే ఉంది. సో అంటే మీ లీడ్స్ కట్ చేసేసారా, మీరు ఆగిపోయారా ఏంటి పుష్ప 2 లో? అసలు లేదు, పూర్తిగానే లేదు. సో 1తో ఎండింగ్ అనమాట. సో అంటే మాకు లైవ్ లో చూపించింది కొంతమందినే చంపేశారు. సో చూపించి కూడా చాలా మంది తీస్తారు. అయితే అంటే ఉంటే బాగున్నేమో అని అనిపించిందా? ఎందుకంటే అంత హిట్ అయింది కదా, ఇంకా 2 కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఉంటే బాగున్నేమో అని అనిపించిందా? నో. ఎందుకు? చాలా వస్తున్నాయి కదా, ఇంకా మైండ్ సెట్ మారిపోతుంది వన్స్ యు ఆర్ గెటింగ్ ప్రయారిటైజ్డ్. ఓకే, మీ స్టార్టింగ్ మూవీ చూసుకుంటే ఇప్పటి వరకు జర్నీ బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉన్నాయంటే లీడ్ రోల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు 2-3 లీడ్స్ లో ఉన్నారు రెడీగా. సో అవి మంచి ప్రాజెక్ట్ లో అనుకుంటాను చేసేటప్పుడు. మరి ఆల్ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ లో నేనే డబ్ చేస్తున్నా. ఓ సూపర్. తమిళ్, హిందీ, తెలుగు మోస్ట్లీ నేనే. అంటే ఈ 3 అయితే నేనే చెప్తా. సో తమిళ్ వచ్చా? ఆల్మోస్ట్ వెనక్కి పురించింది. హిందీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. హిందీ ఐ డోంట్ స్పీక్ హైదరాబాదీ హిందీ, నాదంతా స్టార్ ప్లస్ హిందీ. సో అంటే ఇప్పుడు అంటే నాకు అన్ని లాంగ్వేజెస్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇదే నాకు ప్లస్ పాయింట్. బెంగాలీస్, తమిళియన్స్, హిందీ, మార్వాడి, మహారాష్ట్రియన్స్, ఎవ్రీ వన్, ఒడిస్సా, అందరు ఉన్నారు ఫ్రెండ్స్. సూపర్. సో 3 లాంగ్వేజ్లు అయితే మీరు చెప్పేసుకుంటారు. నేను చెప్పేస్తాను. సో అంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ ని చూసేటప్పుడు ఈ మధ్య కాలంలో, ఇంతకు ముందు సినిమాలు ఎలా ఉండేవంటే హీరోయిన్ కి ఏదో బ్యూటీ కోసం పెట్టాలి, ఒక అమ్మాయి ఉండాలి, అంటే హీరో ఉంటాడు, ఒక అమ్మాయి లవ్ చేస్తారు,
సో స్టోరీ వెళ్ళడం కోసం వీళ్ళు ఉండాలి అని. అట్లా చాలా వచ్చినాయి, బట్ ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయలే. నవ్వు వచ్చే సినిమా అంటే మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని పోస్టర్లు కనిపిస్తాయి కదా, ఆ సినిమాలు మనం ఎప్పుడైనా టికెట్ కొని చూస్తామా? కష్టం. ఓటీటీలో వస్తాయా, థియేటర్లో వస్తాయా? అట్లాంటివి చాలా వచ్చినాయి. కానీ ఇంత మంచి సినిమాల్లో చేశాక అలాంటివి డబ్బుల కోసం ఎందుకు చేయడం అని నేను చేయలేదు. సో మీరు ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుందాం అనుకున్నారు, ఇప్పుడు ఎలాంటి చూస్ చేసుకున్నారు? డిఫరెంట్ ఉండాలి, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా. అన్ని స్లాంగ్స్ అయితే చేయాలి, లాంగ్వేజెస్ వచ్చినప్పుడు స్లాంగ్ ఒక లెక్క. సో అంటే ట్రెడిషనల్ ఒక్కటే మెయింటైన్ చేస్తారా, లేకపోతే ఏదైనా డైరెక్టర్ కావాల్సింది, స్టోరీకి కావాల్సింది ఎలాంటిది? స్టోరీకి ఇంపార్టెంట్ అవుతేనే I'll go with all the costumes and all. And ఇప్పుడు కాలేజ్ గర్ల్ ఉంది, న్యూ ఏజ్ సినిమా ఉంది, యా వై నాట్ జీన్స్ అండ్ ఆల్. జీన్స్ వరకు ఎవరు యాక్సెప్ట్, ఓకే, బట్ ఇంకా దానికన్నా డెప్త్ లో కొన్ని ఉంటాయి కదా. యా ఓకే, అది తప్పేం లేదు. సో కరెక్ట్, అంటే మీరు ఏం చెప్తారని ఆలోచించారు. ఎందుకంటే ఇప్పటి వరకు బిగ్గెస్ట్ హీరోయిన్ అనుకునే వాళ్ళందరూ కూడా ఇలానే ఆలోచిస్తారు. సో అది స్టోరీకి ఇప్పుడు అక్కడ వేస్తుంది, ఇప్పుడు సమంత వేస్తుందంటే అక్కడ సమంత కాదు, ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్ ఇస్ ప్లేయింగ్ దట్. యా సూపర్ నిజంగా. అండ్ ఇంకో సినిమా బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీతారాం. సో అలాంటి సినిమా వస్తుందంటే నిజంగా ఆ సినిమా నాకు బాగా కనెక్ట్ అయినాయి, నాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే చాలా కూల్ అండ్ కామ్ గా తీసుకెళ్లారు అంట. సో దాంట్లో ఒకసారి మిమ్మల్ని చూసి షాక్ అయ్యా. ఓకే, అది కూడా ఆడిషన్ లేదు, అది కూడా సూపర్. లుక్ టెస్ట్, హను సార్ వాజ్ లైక్ ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే రాజావారి రాణి గారు సీన్ ఈజ్ వాచింగ్, నువ్వే కదా ఏంటి మీరంతా ఇంత న్యాచురల్ గా చేశారు, ఇంతకు ముందు ఏం చేయలేదంట. ఈజ్ లైక్ ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతుండను. ఐ వాజ్ లైక్ సార్ ఎడిటింగ్ లో తీసేసే రోల్స్ అయితే నేను చేయను అని మొహం మీద ఇట్లా చెప్పి, ఏంటమ్మా చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు కూర్చో అని చెప్పి డైలాగ్స్ అన్ని చూపించి ఓకే అని చెప్పి, సార్ ఆడిషన్ నీకెందుకు ఆడిషన్, లుక్ టెస్ట్ ఇస్ డన్, యూ కెన్ గో హోమ్. సూపర్. అంటే డైరెక్టర్స్ వాళ్ళ మైండ్ సెట్ అట్లా పెద్ద పెద్ద వాళ్ళైతే వాళ్ళు చేయించుకోగలరు. మీ మెమరీ పవర్ కూడా కొంచెం ఎక్కువలో ఉంది. ఒక 10 minutes ముందు చెప్తే ఫటాఫట చదివేసి వెళ్ళిపోతారంట. అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు కానీ అలా ఇప్పుడు ఏంటంటే పేజీలు బట్టి 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 మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఇబ్బంది పెట్టి. క్యారెక్టర్ నచ్చితే ఎంత లెందీ ఉన్నా డైలాగ్స్ చెప్పేస్తా. ఓకే, నచ్చాలి క్యారెక్టర్. అండ్ సీతారాములు చూసుకుంటే మెయిన్లీ హీరో హీరోయిన్ కాంబినేషన్ లో వచ్చేది. సో వాళ్ళిద్దరు ఆల్రెడీ వెల్ నోన్ పర్సన్స్ అండ్ స్పాంటేనియస్ చెప్పేస్తారు అనమాట. అలాంటి వాళ్ళతో చెప్పాలంటే మన దగ్గర కూడా మ్యాటర్ ఉండాలి. దుల్కర్ సార్ నో ఇస్ మై క్రష్, మీకు తెలుసు. ఓకే, హీ విల్ నాట్ ఈవెన్ చెక్ ద డైలాగ్ అగైన్. ఒకసారి డైరీలో రాసుకుంటారు, డైరీ అక్కడ పెడతారు, వచ్చేస్తారు. ఎనీ లాంగ్వేజ్. అవునా, చాలా నేర్చుకోవచ్చు. ఈస్ వెరీ స్వీట్. మళ్ళీ వర్క్ చేయాలి అనిపించింది నాకైతే. ఓకే, వస్తుంది మళ్ళీ రావాలి, పెద్ద రోజులు పక్కాగా వస్తుంది. సో అంటే ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్ని డైరెక్టర్ని చూశారు కదా, సో అలా చూస్తున్న క్రమంలో మనం కొన్ని నేర్చుకుంటాం అనమాట. సో మీరు ఈ జర్నీలో ఏ నేర్చుకున్నారు, ఎవరి దగ్గర? ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కలాగా వర్క్ చేస్తారు. కొంతమందికి ప్రొఫైల్ చూడంగానే ఓకే షూట్కి వచ్చేయమనండి అని అంటారు. కొంతమంది ఏమో లేదు ఆఫీస్కి రమ్మనండి, డైరెక్ట్గా మాట్లాడాలి, ఆడిషన్ తీసుకోవాలి. కొంతమంది ఏమో జస్ట్ ఆఫీస్కి రమ్మని చెప్పి ఓకే అమ్మా అని క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే చేస్తారు. కొంతమంది 2-3 సార్లు పిలిపించి టైం వేస్ట్ చేస్తారు. అంటే అక్కడ ఏముండదు చేయడానికి, ఏది వాళ్ళకి అంటే కొంతమంది తడబడుతుంటారు. ఇంకా అది వాళ్ళ డెసిషన్ మేకింగ్, వాళ్ళ మైండ్ సెట్ అంతే. కానీ ఎక్కువగా అంటే ఓపెన్ గా నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను ఓపెన్ గా అడగాలి. సో తెలుగు ఇండస్ట్రీలో అంటే కొన్ని ఇండస్ట్రీలు ఎక్కడైనా సో ఈ కాస్టింగ్ అను లేకపోతే కొన్ని కమిట్మెంట్స్ అను ఇలాంటి వర్డ్స్ ఉంటాయి. సో అది మీ వరకు వచ్చాయా, ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఇది వుడ్ అయితే పడు, టచ్ వుడ్. ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ బ్లెస్డ్ యాక్ట్రెస్. ఎవ్వరు అందరూ స్నేహ గారు, శర్మ గారు గారు మీరు ఓన్లీ. ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడ అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనం ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. వాళ్ళు ఎవరు నాకు, నేను చేసిన రోల్స్ కూడా అన్ని నీట్గా ఉండడం వల్ల ఎవ్వరు అసలు డిపార్ట్మెంట్ లో అయినా కాస్టింగ్ వాళ్ళైనా ఎవ్వరు ఇలా మాట్లాడలేదు. అది లక్. అంటే వింటాం కదా చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు రావడానికి కూడా
సో భయపడుతున్నారు అనమాట. సో ఇలా ఉంటది ఇలా మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అలానే ఉంటారు. నేను ఆఫీస్ కి రాగానే నేను నమస్తే అని చెప్పి అక్కడ కూర్చుంటా. కొంతమంది అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇస్తారు, వాళ్ళు అట్లా నలిపేస్తారు చేతులు. యూ షుడ్ నెవర్ షేక్ హ్యాండ్. అది నా ఒపీనియన్. నేను చాలా దూరంగా కూర్చొని ఓన్లీ ఐల్ స్పీక్ అబౌట్ సినిమా అండ్ ఐల్ గో. కొంతమంది డైరెక్టర్స్ కి ఇక్కడ బ్యాడ్ నేమ్ ఉంది, దట్ దే ఆర్ ఇంటూ కాస్టింగ్ కౌచ్ అండ్ ఆల్ అని. అట్లాంటి డైరెక్టర్స్ కూడా నేను కలిసినప్పుడు దే వర్ లైక్ సో డీసెంట్. మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలా ఉంటారు. మనం ఒకళ్ళ మైండ్ సెట్ ని మార్చే తెలివి మనకుంటే వాళ్ళు మనల్ని ఏం టచ్ కూడా చేయలేరు, ఎవడేం పీకలేడు. సో ఒకసారి మీది ఒక బ్రాడ్కాస్ట్ టైప్ లో ఒకటి చూసా. సో దాంట్లో చెప్పారనమాట మీరు, సో ఒక టైంలో నేను కొంచెం బాధపడ్డాను, సో నన్ను ఇలా అప్రోచ్ అయ్యేటప్పుడు సో అడిగారు సమ్ అని చెప్పారనమాట. అన్నా ఐ థింక్ యూ హర్డ్ సమ్వన్ ఎల్స్, ఇట్స్ నాట్ మీ. అంటే మీదే ఆల్రెడీ. సో ఏమన్నారంటే అదే పిలిచి మాట్లాడుతున్న దాంట్లో వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చలేదు. సో ఐ రియల్లీ దే వర్ లైక్ రియల్లీ హార్ష్. అండ్ యాక్టర్స్ అంటే ఎందుకు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా చూడాలి? అందరం కలిస్తేనే సినిమా. నువ్వు ఒక్కడివి చేస్తే అది అయిపోదు సినిమా. యాక్టర్, యాక్ట్రెస్, ఎడిటర్స్, డిఓపీస్, మ్యూజిక్ అన్ని కలిస్తేనే సినిమా. సో అంటే మీ జర్నీలో చూసుకుంటే చాలా ఉన్నాయి, బట్ ప్రతి ఒక్కరి లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయంట. సో మీ లైఫ్ లో అప్ అంటే ఏం చెప్తారు, డౌన్ అంటే ఏం చెప్తారు? అప్ అంటే ఆఫర్స్ అందరికి ఈజీగా రావు. ఆఫ్టర్ ఫస్ట్ ఫిలిం లీడ్స్ కూడా వచ్చినాయి, కానీ చెప్పినా కదా పోస్టర్లు చూడలేని పోస్టర్లు సినిమాలు వచ్చినాయి. అట్లాంటివి వస్తాయి, బట్ దట్స్ ఓకే. బట్ మనం చూస్ చేసుకునే సినిమాలు బట్టి ఉంటది. కానీ ద రియాలిటీ ఇస్ వీ డోంట్ చూస్ సినిమా, సినిమా చూసెస్ అస్. ఓకే. ఎస్. సో డౌన్స్ కొన్నిసార్లు కొన్ని సినిమాలు వస్తాయి పోతాయి. ఇంట్లో నేను ఓపెన్ గా చెప్తా ఇట్లా రాలేదు అని. మై పేరెంట్స్ ఆర్ లైక్ ఇది కాకపోతే 100 వస్తాయి, దానికి ఏడవాలా? దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. సూపర్. నువ్వు ఈ ఇంట్లో ఉంటేనే నీకు సినిమాలు వచ్చినాయి అంటే నువ్వు ఇంకా చేసే కొద్దీ ఇంకా మంచిగా వస్తాయి. సూపర్. మా ఇంట్లో చాలా వెరీ పాజిటివ్. ఏది నేను డౌన్ అనుకున్నది ఏది వాళ్ళకి డౌనే కాదు అసలు, హిట్లా వాళ్ళకి. సూపర్. అంటే జనరల్ గా పేరెంట్స్ ఎక్కువగా ఒప్పుకోరు ఇండస్ట్రీ వైపు వెళ్తున్నారన్నా, లేకపోతే ఇలా సోషల్ మీడియా. ఇట్ ఈస్ చేంజింగ్, టైమ్స్ ఆర్ చేంజింగ్. ఇంకా అందరు ఎడ్యుకేషన్ చేయాలంటే పోయినాయి. ఓకే. సో ఇప్పుడైతే హ్యాపీగా ఒప్పేసుకుంటారు. మీ ఇంట్లో బాగా మీకు సపోర్ట్ ఎవరు? ఐ థింక్ డాడ్. ఓకే. సో మమ్మీ గారి కన్నా డాడీ గారు ఎక్కువ సపోర్ట్ చేస్తారు. సో మమ్మీ ఎప్పుడైనా వద్దు ఇక్కడికి వెళ్ళుకొని అంటారా? అట్లేమన్నారు, ఇండైరెక్ట్లీ షిల్ సే సంథింగ్. ఓకే, డైలాగ్ వేస్తారు. సో ఈ మధ్యన అదే ఇన్స్టా అనేది చాలా పాపులర్ అయ్యింది. అండ్ మీకు కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు అండ్ సూపర్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అనేసరికి అంటే కొన్ని క్యారెక్టర్ల వరకే చూస్తాను అనమాట. సో అంటే హీరోయిన్ లీడ్ రోల్స్ కానీ ఇలాంటివి అయితే చూడరు. సో క్యారెక్టర్ వరకు చూస్తాం. మీరు ఇప్పుడు ఏంటంటే లీడ్ రోల్ కూడా చేస్తున్నారు కదా. సో మీ ప్రొఫైల్ చూసి లీడ్ రోల్ కాకుండా క్యారెక్టర్ వరకు అనుకుంటూ చేస్తారా? నేను ఇన్స్టా ఇప్పుడు పంపియానండి. ఐ విల్ ఓన్లీ సెండ్ సినిమా వీడియోస్, సీన్ క్లిప్స్, ఫొటోస్. ఫస్ట్ నా అప్రోచ్ ఎలా ఉంటదంటే మనం ఒక డెమో లాగా చేస్తాం. యూ కాల్ మీ, విల్ స్పీక్. నేను కాల్ చేయాలా? ఓకే, ఫోన్ కాలే మాట్లాడదాం. ఎస్. సూపర్. సో రింగింగ్. హలో. హలో, ఎవరండి? దిస్ ఈజ్ రాజేష్, డైరెక్టర్. చెప్పండి. స్నేహ శర్మ గారా? అవునండి. సో సమ్ మూవీ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాం. ఓకే. సో ఐ కెన్ సీ యువర్ ప్రొఫైల్. ఓకే. యూ కెన్ ఇంట్రెస్టెడ్ దెన్. ఏం క్యారెక్టర్ అండి? అంటే హీరోయిన్ కి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే. హౌ ఇంపార్టెంట్ ఇస్ దట్? హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఉంటది, మీకు దానికన్నా తక్కువ ఉంటది. ఓకే. ఏ స్లాంగ్ అండి? శ్రీకాకుళం స్లాంగ్ అండి. ఓకే. స్లాంగ్ నేను క్యాచ్ చేయగలను. ట్రెడిషనల్ రోలా, వెస్టర్న్ రోలా? అంటే ఫస్ట్ హాఫ్ వాళ్ళకు ట్రెడిషనల్ ఉంటది, ఓకే. ఫస్ట్ హాఫ్ నుండి వెస్టర్న్ ఉంటది. ఓకే అండి. ఆఫీస్ ఎక్కడ? మణికొండ. ఓకే అండి. లొకేషన్ పెట్టండి, విల్ రీచ్.
అండ్ ఇంకోటి ఏంటంటే నిజంగా మీ వాయిస్ చాలా బాగుంది. సో శ్రీకాకుళం స్లాంగ్ లో ఏదైనా డైలాగ్ పంపించగలరా? ఓకే, యా చేసి మీ దగ్గర డైలాగ్స్ ఉంటే ఒక ఇప్పుడు చెప్తే వింటాం కాసేపు. మీరు చెప్పండి, మీది శ్రీకాకుళం, సో ఐ విల్ డూ ఇట్. అంటే మా సైడ్ అంటే ఇంక గుంట అంటాం. గుంట అంటే గర్ల్ అమ్మాయి. తెలుసు. సో అంటే మీకు ఏదైనా ఒక డైలాగ్ ఉంటే దాన్ని శ్రీకాకుళం స్లాంగ్ లో చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అంత క్యూట్ గర్ల్ మా స్లాంగ్ లో చెప్తుందంటే. నేను శ్రీకాకుళం ఎప్పుడు ట్రై చేయలేదు, సో మీరు ఏదన్నా లైన్ చెప్తే అది నేను రిపీట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఒక లైన్ ఇస్తే అల్లేస్తారు, మాకు తెలుసు. ఓకే, దెన్ థ్యాంక్ యూ, నిజంగా బాగుంది. అట్లా అప్రోచ్ అవుతాను నేను. ఐ లాస్క్ ఆల్ ద డీటెయిల్స్. ఏదో ఆఫీస్కి రండి అని వెళ్ళిపోయి అక్కడ ఏం లేకుండా మళ్ళీ వచ్చేసి ఇంత డంబ్ అయితే కాదు నేను. మాక్సిమం ఈ రోజుల్లో చాలా మారాయి కదా. అంటే ఇంతకు ముందు ఏంటంటే ఆఫీస్కి రండి, మాట్లాడదాం. కొంతమంది డైరెక్టర్స్ అయితే వాళ్ళు ఏం గొప్పలు చేసి నాకు చెప్పడానికే పిలుస్తారు. ఐ విల్ బి లైక్, ఐఎమ్ గెటింగ్ అన్ అర్జెంట్ కాల్, కెన్ ఐ లీవ్, వెళ్ళిపోతా. ఇది కాకపోతే వందొస్తాయి. అంతేగా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, సూపర్. అంటే చాలా మిమ్మల్ని చూస్తుంటే అంటే సినిమాలో వేరు, బయట వేరు నాకు అనిపిస్తుంది. ఈవెన్ హరీష్ సార్ ఇంటేక్ ఆడిషన్ ATM కి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఆడిషన్ తీసుకోరండి. ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ ఆడిషన్ ఇస్తారా? మీరు ఎలా చెప్తారు అంటే ఈ వీడియోస్ లో ఎవరున్నారు, దయ్యమా నేనా? ఒళ్ళు మండిపోతుంది ఆడిషన్ అంటే నాకు. నేనైతే ఆడిషన్ అనండి. కాదండి, వేరే స్లాంగ్, శ్రీకాకుళం అనుకోండి, నేను చేయాలి ఆడిషన్ కంపల్సరీ, ఎందుకంటే నాకు రాదు, నేర్చుకుంటా మీరు అప్పటికప్పుడు నేర్పిస్తే. నా స్లాంగ్ లోనే మళ్ళీ నాకు ఆడిషన్, నువ్వు ఇచ్చే తొక్కలో రోల్ కి ఆడిషన్. సో నాకు ఇప్పటి వరకు అంతా బాగానే మాట్లాడుతున్నాను, కానీ హైదరాబాద్ స్లాంగ్ ఇంతవరకు నువ్వు మాట్లాడలా. సో ఒక డైలాగ్ గట్టిగా. ఏంద్రాబాయ్ మజాక్ అవుతుందా నీకు? నాకేనా? సో నిజంగా అంటే హైదరాబాద్ స్లాంగ్ చాలా బాగుంటది. అందులో అమ్మాయిలు మాట్లాడుతుంటే క్యూట్ గా ఉంటది. మీరందరూ ఇక్కడికే వచ్చి సెటిల్ అయిపోయినారు కదా మా హైదరాబాద్ లో. వచ్చేసాం మరి. అలాగే ఒక హైదరాబాద్ అమ్మాయిని కూడా చూస్తే ఇక్కడే సెటిల్ అయిపోతాం అల్లుడిగా. ఇది శ్రీకాకుళం కదా, అక్కడ వాళ్ళని చేసుకోరా? అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చేస్తా. ఆల్రెడీ వచ్చిండ్రు కదా. ఎక్కడున్నా జాబ్ కి ఇక్కడికే రావాల్సిందే కదా. సో హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ చాలా ఆఫ్టర్ ముంబై, బెంగళూరు, చెన్నై, మెట్రోపాలిటన్ కదా. మా సైడ్ నుంచి చూసుకుంటే ఫుల్ పొల్యూషన్ సిటీ అండ్ ట్రాఫిక్ సిటీ. బాగుంది, అయినా బాగుంది, ఎందుకంటే తప్పదు, మీరందరు ఇక్కడికి వచ్చేస్తుంటే ట్రాఫిక్ పెరుగుతుంది. మరి ఒక్కొక్కళ్ళము కార్లు 10 కార్లు 10 బండ్లు కొంటే ఇట్లనే ఉంటది. అది కొంచెం లిమిటెడ్ గా పెట్టాలి. దెన్ మీరు డిగ్రీ లైఫ్ వరకు హ్యాపీగా చిల్ మూడ్ అని అర్థమైంది. ఫుల్ ఫ్రెండ్స్. నాకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కంటే బయటనే ఫ్రెండ్స్ ఎక్కువ. సో ఓకే, సో ఎనీ లవ్ స్టోరీస్ వన్ సైడ్ ఉంటాయి. అట్ సైడా? అట్ సైడ్ చెప్పకండి, ఇటు నుండి ఉండేవి చెప్పండి. లవ్ స్టోరీయా ఇప్పుడు చెప్పాలా రాజేష్? నిజంగా చెప్పాలి. వద్దులే, తర్వాత చెప్తా. అంటే నిజంగా అంటే ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేశాడంటే వాళ్ళు నిజంగా తోపని అనుకోవచ్చు. సో తర్వాత తోపు కాదు. సో ఓకే, దాన్ని చెప్పడం ఇబ్బంది లేదు. ఓకే, నేను ఇంకోటి అడుగుతా. సో ఇప్పటి వరకు చూస్తుంటే లైఫ్ లో చాలా మందిని చూస్తుంటాం, లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళని, అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు. సో వాట్ ఈజ్ లవ్ అంటే మీ ఒపీనియన్? లవ్ అంటే సాక్రిఫైస్. ఓకే, లవ్ ఎప్పుడు హ్యాపీ ఉండదండి. ఇదర్ ఒక్కలైనా దానిలో సాక్రిఫైస్ చేయాలి. ట్రూ లవ్ అంటే ఓకే, ఎవరిని ఫోర్స్ చేయొద్దు. ఇద్దరు ఒకటే లైఫ్ అనుకొని బ్రతికినప్పుడు ఎవరిని రెస్ట్రిక్ట్ చేసుకోవద్దు. అదే నేను నమ్ముతా. సూపర్. అండ్ ఈ రోజుల్లో ఉన్న లవ్ కి అంటే బిఫోర్ ఒక 10 years ఉన్న లవ్ కి డిఫరెంట్ ఏం చూసారు మీరు? నమ్మకం. అది ఈ రోజులలో లేదు. అంటే ఇట్స్ లైక్ ఇంకా లవ్ అనే దానికి మీనింగ్ లేదు ఇప్పుడు మీనింగ్ లేదు నిజంగా. సో ఆనెస్ట్ గా చెప్పాలంటే ఈ రోజుల్లో లవ్ అనేది ఏం లేదు. జస్ట్ లైక్ ఎ ఫ్లింగ్, ఓయో అనే ప్లేస్ కి వెళ్ళడం కోసం సిచువేషన్షిప్. అంతేగా. సో అంటే నాకు తెలిసి ఒక 10 years బిఫోర్ లవ్ అంటే అమ్మాయి కనిపిస్తే బాగున్నాను, అమ్మాయి జస్ట్ మాట్లాడితే బాగుంది. అప్పటి సాక్రిఫైజెస్ వేరు. ఇప్పుడు అందరు సెల్ఫిష్ అయిపోయినారు. సో ఎక్కువగా లవ్ లో అబ్బాయిలు అమ్మాయిలు ఎవరు జెన్యూన్ గా ఉంటారు? అబ్బాయిలు. నిజంగా చెప్తున్నా, గుండె మీద చేసుకొని చెప్తున్నా, అబ్బాయిలు లవ్ చేసినట్టు అమ్మాయిలు లవ్ చేయలేరు. ఎందుకు చెప్పాలా? అమ్మాయిలకు ఉన్న రెస్ట్రిక్షన్స్ అబ్బాయిలకు ఉండవు. ఇంట్లో చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, ఈమె హద్దులు దాటేస్తుంది, సొసైటీ మాటలు అంటది, ఏమన్నా అవుతే మళ్ళీ పేరెంట్స్ కూడా ఉండరు, అటు వాడు వదిలేస్తే ఏమైపోతుంది,
అవును. మింగలేక కక్కలేక అని అమ్మాయిలు ఇట్లా ఒక వెనుకడుగు వేస్తారు. అవును. కానీ అదే అబ్బాయిలు తెగించి ఏమైనా చేయొచ్చు కదా, మన సొసైటీలో అట్లనే ఉంది కదా. సో అబ్బాయిలు లవ్ చేసినంత ప్యూర్ గా అయితే అమ్మాయిలు చేయరు. ఓకే. సో అంతే, ఆ టైం కూడా ఉండదు అమ్మాయిలకి. సో అబ్బాయిలను వదిలేసిన అమ్మాయిలు ఉన్నారు కానీ అమ్మాయిలను వదిలేసిన అబ్బాయిలు లేరు. అది కరెక్ట్. అంటే మోస్ట్లీ ఉండరు. మనం మాట్లాడుకుంటుంది ఓన్లీ 90% పీపుల్ అంతే. గురించి. అంటే మైండ్ సెట్ అండి. ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ మైండ్ సెట్. మనం పెరిగిన వాతావరణం, పెంచిన విధానం, వి ఆల్ ఆర్ లైక్ ద పీపుల్ లైక్ అవర్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళదే గుణాలు వస్తాయి మనకి. అందుకే చూజ్ యువర్ సర్కిల్ వెరీ వైజ్లీ అంటారు. సూపర్. దాన్ని ఇప్పుడు మ్యారేజెస్ కూడా ఎలా ఉన్నాయంటే, అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏదైనా, సో మ్యారేజ్ అనేది వచ్చేస్తే అది ఒక ఇంతకు ముందు ఎలా మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నా అంటే డివోర్స్ కోసం. నిజం, నిజంగా నేను అదే చెప్పాలనుకున్నా. ఎందుకు అలా డివోర్స్? మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ చెప్పు. మ్యారేజ్ అనేది చాలా పెద్ద డెసిషన్. ఇంకా నాకంత మెచ్యూరిటీ రాలేదని నేను అనుకుంటున్నా. సో దాని గురించి మీరే చెప్పాలి. నాకు వచ్చింది అనుకుంటున్నా, నాకు కూడా అవ్వలేదు ఇంకా. సో అంటే బేసిక్ గా ఉంటది మన జర్నీలో. ఇప్పుడు అలా కొంచెం స్ట్రగుల్ అవుతూ అలా వెళ్తున్నాం. సో ఫ్యూచర్ లో మ్యారేజ్ అని చేసుకోవాలి, ఎలాగా చేసుకోవాలి కదా. సో అంటే ఏంటనుకుంటారు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే సో పర్ఫెక్ట్ గా ఉండొచ్చు అనుకుంటారు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఏమనుకుంటారు? అడ్జస్టబుల్ మ్యారేజ్ అంతే. ఇద్దరు కలిసి వాళ్ళ వాళ్ళ లైఫ్ ని అడ్జస్ట్ చేసుకొని ఉండాలి అంతే, అదే మ్యారేజ్. ఇదే కొత్త పదం అయితే విన్నా. సో ఇక్కడ ఎవరైనా లవ్ మ్యారేజ్ అంటారు, అరేంజ్ మ్యారేజ్ అంటారు, అడ్జస్టబుల్ మ్యారేజ్ అంతే. మీకు నచ్చింది కొన్ని ఉండవు, కొన్ని మీకు నచ్చినవి కొన్ని చేయరు, కానీ మీరు అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. మన పేరెంట్స్ కూడా అడ్జస్ట్ అయ్యే ఉంటున్నారు, వాళ్ళకు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పటి రిలేషన్స్ లాగా విడిపోవట్లేదు కదా. సో అంటే మీకు ఏమైనా జస్ట్ లైక్ క్వాలిటీస్ ఇలాంటి ఉంటాయి, ఇలాంటి అబ్బాయి అయితే బాగుంది అంటే, సీతారామన్ చూసిన తర్వాత అమ్మాయిలకి అలాంటి అబ్బాయి కావాలని, అబ్బాయిలకి అయితే అలాంటి అమ్మాయి కావాలని ఉండేది. అమ్మాయిలకి రామ్ లాంటి అబ్బాయిలు ఓకే, గానీ రామ్ లాగా నాకు దేశమే ఇష్టం అని అట్లా సాక్రిఫైస్ చేసే వాళ్ళైతే నచ్చరు. సో మనం అంటూ మనకి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు నచ్చుతారు అమ్మాయిలకి. సో మీకు ఒక అబ్బాయిలో నచ్చాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? పెన్ను నాలాగా దైవభక్తి చాలా ఉండాలి. ఓకే. క్లెన్లీనెస్ ఎక్కువ ఉండాలి. బికాస్ హైజీన్ కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. ఆనెస్టీ, చాలా చండాలంగా ఉన్నామని మొహం మీద చెప్పినా ఆ రోజుకి నేను అడ్జస్ట్ అవుతా, గానీ పక్కకెళ్ళిచ్చి ఇంటి ఇలా ఉంది అంటే నేను అడ్జస్ట్ అవ్వను. స్పీక్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఫేస్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. అండ్ నన్ను నాలాగా ఉండనివ్వాలి. సో మొత్తానికి క్వాలిటీస్ అడిగితే రాజేష్ లో ఉన్న క్వాలిటీస్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. ఓకే. సో నిజంగా చాలా ఉన్నాయి, చూపిస్తా ఒకటి. నిజంగా అంటే ఒక ఆర్టిస్ట్ గా మనం ఓకే, దీన్ని నేను కొంచెం ముందుకు వచ్చేది. ఒక ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్ళాలంటే సో ఈ క్వాలిటీ పక్కాగా ఉండాలి అనుకుంటే ఏం చెప్తారు? మనకి ఏ క్యారెక్టర్ ఎప్పుడు ఎవరు పిలుస్తారు, ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడి నుండి వస్తుంది మనకే తెలియదు. లైక్ నాకు యాక్సిడెంటల్ గా వచ్చింది సినిమా ఆఫర్, అట్లనే. కానీ అన్ని అట్లా యాక్సిడెంటల్ గా జరగవు. సో ఎవరు కాల్ చేసినా ఫస్ట్ జెన్యూన్ గా మాట్లాడుతున్నారా, హౌ దే ఆర్ స్పీకింగ్, నిజంగా సినిమా అవుతుందా. ఇప్పుడంటే చాలా కాంటాక్ట్స్ ఉంటాయి నాకు, ఈజీగా వాళ్ళది అవుతుందా సినిమా అంటే తెలిసిపోతుంది. జనరల్ గా వెళ్ళి మాట్లాడుకొని రావడం. మనకు నిజంగా అక్కడ ఏమైనా సీన్ ఉందా, లేకపోతే ఉట్టిగానే ఎగ్జాజరేట్ చేస్తున్నారా. చాలా మంది ఎగ్జాజరేట్ చేస్తారు, చాలా బాగుంటదమ్మా రోల్, చూస్తే ఏముండదు అక్కడ. ఓకే థ్యాంక్స్ అని వెళ్ళిపోతాను నేను. దీనికి ఇంతగానం ఎందుకు పిలవడమో ఏమో. అట్లా చాలా మంది యాక్టర్స్ టైం వేస్ట్ చేస్తారండి. ఆ టైంలో మీ ఇన్నర్ ఫీలింగ్ చూసుకుంటే ఆనిముత్యాలు వస్తాయి కదా. కొంతమంది ఏం ఎగ్జాజరేట్ చేయరు, క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే, అది నిజంగానే అంత ఉంటది. నాకు అట్లా జెన్యూన్ గా వర్క్ చేసే వాళ్ళే ఎక్కువ పరిచయం అయింది. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అంటే ఇప్పుడైతే నవ్వుతున్నాం, హ్యాపీగా ఉన్నాం, కొంచెం అంటే ఆలోచించే విధానం అర్థమైంది, దేన్నైనా తీసుకునేది. సో మీ లైఫ్ జర్నీలో మొత్తం చూసుకుంటే ఒక రోజుని తీసేయాలనుకుంటే, ఒక సాడ్ మూమెంట్ తీసేయాలనుకుంటే ఏ రోజు తీసేస్తాం? ఇప్పుడు జనరలీ మనం చూసుకుంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ ఎక్కువనే అని వాళ్ళకు ఆఫర్స్ ఇవ్వడం. నేను ఇన్ని సినిమాలు చేసినాక కూడా
మీరు బాగానే చేశారు కానీ వీఆర్ సింగ్ ఫర్ ద ఫాలోవర్స్ అండి అంటే నాకు అర్థం కాదండి. వాళ్ళని చూసి సినిమాలకు ఎందుకు వస్తారు? వాళ్ళు ఆల్రెడీ రీల్స్ లోనే మొత్తం ఇప్పుకొని చూపిస్తున్నారు కదా. రీల్స్ లోనే ఫ్రీగా చూపిస్తున్నప్పుడు వాళ్ళ కోసం టికెట్ పెట్టి ఎందుకు వస్తారు? కరెక్ట్. అంటే మేము జెన్యున్ గా ట్రై చేస్తారేమో. నాలాగా స్లాంగ్ ఏంటి, విత్ మేకపా వితౌట్ మేకపా, ఏం కాస్ట్యూమ్, ఇవన్నీ అడిగి ఎవ్వరు రారు. నాలాగైతే అసలు ఇంత డెడికేషన్ నేనైతే నా ఫ్రెండ్స్ సర్కిల్లో చూసినా కానీ ఇంకెవరు ఇట్లా రారు. ఆడిషన్ అనగా వేసుకుంటే ఇంత మేకప్ వేసుకొని వస్తారు, అయిపోతుంది. వాళ్ళని తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారో అర్థం కాదు. కొన్నిసార్లు వాళ్ళని తీసుకోకపోతే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అంటే సీరియస్ గా ఎవరు ట్రై చేస్తున్నారు? సిన్సియర్ గా ఎవరు ఉన్నారు? టైం పాస్ ఎవరు చేస్తున్నారు? సినిమా అంటే టైం పాసా? కోట్ల బిజినెస్ అది. అట్లా ఎవరు చేస్తున్నారు చూడకుండా ఎడ్డి మొహాలు అందరినీ పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళు అస్సలు దేవుడు నాకు పరిచయం కావద్దు. ఐ విల్ ఆల్వేస్ చూస్ ద వన్ హూ విల్ చూస్ మీ. చాలా మస్త్ అయింది. అంటే మీరు ఇప్పటి వరకు ఒక డేలో ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను చాలా ఇరిటేషన్ గా ఫీల్ అవుతా చూస్తే. వాళ్ళకి డైలాగ్ కూడా కనీసం చెప్పడం రాదు, ఇట్లా పెదాలు ఆడిస్తారు. ఇంకా వాళ్ళకి మళ్ళీ డబ్బింగ్ ఆర్టిస్టులు ఒకటి వెనకాల నుంచి డబ్బింగ్ చెప్పడానికి. చాలా అంటే ఎవరెవరో, నేను నిజంగా చెప్తున్నా, కాస్టింగ్ చేసే వాళ్ళు ఎవరు సినిమాలు చూడట్లేదు, రీల్స్ చూస్తారు. ఆఫీస్ లో కూర్చొని, సినిమా ఆఫీస్ లో కూర్చొని రీల్స్ చూసి ఆ అమ్మాయిలను పిలిపిస్తారు. వాళ్ళేదో పోజులు కొట్టుకుంటూ వస్తారు, వీళ్ళతో ఏదేదో మాట్లాడతారు, వీళ్ళు పోయి అక్కడ పెట్టడానికి ట్రై చేస్తారు ఆ ఆర్టిస్టులని. మళ్ళీ డైరెక్టర్ కి నచ్చకపోతే నాలాంటి వాళ్ళని పిలుస్తారు. సో నిజంగా అంటే ఇందాక మేకప్ న్యాచురల్ అన్నారు కదా, మీరు వచ్చేటప్పుడు కూడా ఏమైనా మేకప్ వేసుకుంటారా అంటే లేదు నేను ఇలానే ఉంటా, నేను సింపుల్ గా ఉన్నా సింపుల్ గానే ఉంటాను. అది నాకు బాగా నచ్చింది. సాయి పల్లవి ఇస్ బిగ్ ఫ్యాన్, దట్స్ వై ఫాలో అవుతున్నారు అయితే అటువైపు. ట్రూ ఇన్స్పిరేషన్. సూపర్. నిజంగా ప్రేమం సినిమాలో అంత పింపుల్స్ ఉన్నా కూడా డైరెక్టర్ తీసుకున్నారంటే తన యాక్టింగ్ చూసే తీసుకున్నారు. ద వే షీ డాన్స్డ్, ఏదో క్లియర్ స్కిన్ ఉందా, చాలా హాట్ ఫిగర్ అని తీసుకోలేదు కదా. ఎంత న్యాచురల్ గా ఉంది ఆ రోల్. మలరే కనిపిస్తుంది మీకు సాయి పల్లవిలో, సాయి పల్లవి కనిపించదు. అట్లాంటి వాళ్ళతోనే నేను కూడా వర్క్ చేస్తున్నా ఇప్పుడు. సూపర్. హూ విల్ సీ ఓన్లీ ద క్యారెక్టర్, నాట్ స్నేహ. సో ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అమ్మా ఈరోజు చాలా బాగుందా, ఆ స్పెషల్ డే? చాలా ఉన్నాయి. అన్నట్టున్నాయా? చెప్పండి. ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రీమియర్స్ దగ్గర నుంచి ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ సినిమాకా? ఓకే. నేను ఏం చేయలేదు, వీళ్ళేంటి ఇంతగానం నిజంగానే నా వీళ్ళేనా నేను చెక్ చేస్తుండే రోజు. చాలా మంది, అందులో విత్ ఫ్యూ పీపుల్ ఐఎమ్ వర్కింగ్ నౌ. కొంతమందితో వర్క్ చేసినా, కొంతమందితో వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఆ డే బాగుంది. అప్పుడు అన్ని ఆ డేస్ అన్ని చాలా బాగుండే. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా అంటే ఇలా మనం వెళ్తున్నప్పుడు చాలా కొన్ని ఫేక్ కాల్స్, ఫేక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కదా. సో మీరు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అలాంటి ఫేస్ చేస్తారా? అంటే మనకి ఇప్పుడు అంటే చాలా సర్కిల్ ఉంది కదా, ఏదైనా నెంబర్ వస్తే వెంటనే మా ఫ్రెండ్స్ కి పంపిస్తా, వీళ్ళు ఎవరన్నా తెలుసా, ఒకవేళ నో అంటే నేను ఆ నెంబర్ ని బ్లాక్ చేస్తా. ఓకే. నిజంగా ఒక ఆప్షన్ ఒకటి ఇచ్చారు చాలా చక్కగా. చాలా మంది ఏదైనా స్మాల్ వరల్డ్ నో అందరు ఎక్కడొక్కడ కనెక్ట్ అయి ఉన్నాం. ఇక్కడ ఏ డైరెక్టర్ దగ్గర ఎవరు వర్క్ చేస్తున్నారు, అసోసియేట్స్ ఎవరు, ఫస్ట్ ఏడీ ఎవరు, కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు, ఇట్లా. కానీ నేను చూస్తే నువ్వు హైదరాబాద్ అమ్మాయిలో ఉండవు తెలుసా? అంటే చాలా చూస్తున్నా ఎప్పుడు నిండో కదా. అవునా? అంటే హైదరాబాద్ అమ్మాయిలు అంటే ఎట్లుంటారు? కొంచెం రుబాబుగా మాట్లాడతారు కదా. ఇప్పుడు అట్లనే కదా మాట్లాడుతున్నా. నాకు అంత రుబాబుగా మాట్లాడినా అది మీరు ప్రతి మాట కూడా సో నేను అడిగే క్వశ్చన్ తరపు నుండి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక డైరెక్టర్ గురించి అడిగితే ఆ వేలో చెప్తున్నారు. మనకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ రాజేష్. ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మెమరీస్. మెమరీస్ అంటే గుడ్ థింగ్స్, ఎక్స్పీరియన్సెస్ అంటే లెసన్స్. మీ లైఫ్ లో మెమరీస్ అంటూ క్రియేట్ చేసుకోరు కదా, బ్యూటిఫుల్ మెమరీ అంటే? చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా. సో మంచి మెమరీ ఒకటి చెప్పు. ఒక లీడ్ ఆఫర్ వచ్చింది, నేను ఇంకా బయటికి వస్తలేను దాని నుండి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నా. త్వరలో వీఆర్ అనౌన్సింగ్. అది ఇంకా చాలా స్వీట్ మెమరీ. అసలు నేను అనుకోని కూడా అనుకోలేదు. డీటెయిల్స్ ఏం చెప్పను ఇప్పుడు, ఏం చెప్పదు. నేను మాత్రం కేక్ ఆర్డర్ ఇచ్చుకుంటా. సో ఆ రోజు మనకి
సో అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మనకి పేరెంట్స్ అంటే కొంతవరకు మనల్ని నమ్మే వాళ్ళు కూడా ఉంటారని ఒక నమ్మకం ఉంటది కదా, అదే మనల్ని గెలిపిస్తుంది లైఫ్. సూపర్. సో పేరెంట్స్ కొంతవరకు పేరెంట్స్ మనకి తోడుంటారు, దెన్ ఆఫ్టర్ మనకి ఫ్రెండ్స్ అంటారు అనమాట. సో మీ పర్సనల్ లైఫ్ నుండి మీరు ఇప్పటివరకు చూసిన దాంట్లో సో వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ అంటే ఏం చెప్తారు? ఫ్రెండ్షిప్ అంటే ఏదో సినిమాలకి తిరగడం, తాగడం, తిరగడం ఇవి కాదు. బర్త్డేలకు సెలబ్రేషన్స్ ఇది కాదు. నేను చాలా లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫోన్స్ మా ఫ్రెండ్స్ కే పోతాయి. ఫస్ట్ వాళ్ళే మాట్లాడతారు, ఏదో తేడా కొడుతుంది, చలో వస్తున్నాడు బయటికి పోదాం, ఐ బర్స్ట్ అవుట్, ఐ టెల్ ఎవ్రీథింగ్. అదే కదా ఫ్రెండ్షిప్ అంటే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక తోడు ఉండాలి. సూపర్. అలాంటి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, చాలా ఉన్నారు. సో ఓకే, ఇప్పుడైతే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మాకు చాలా పెద్ద గ్యాంగ్, పెద్ద గ్యాంగ్. ఓకే. అండ్ స్టార్టింగ్ నుండి చూస్తుంటే మీ వాయిస్ నాకు చాలా బాగా అనిపించింది. సో ఆ వాయిస్ తో ఒక బ్యూటిఫుల్ నేను డబ్బింగ్ కూడా చెప్పిన సాంగ్ పాడిద్దామని. సాంగ్ రాజేష్ నువ్వు పాడితే నేను కూడా పాడతా. కెమెరా లాపిద్దామా? సో ఒక్క సాంగ్ పాడు నాకు. మళ్ళీ పాడతా రాజేష్. సో కొంచెం గ్యాప్ ఏనా ఆలోచిస్తా, లేకపోతే ఏదైనా లాస్ట్ కి లాస్ట్ వచ్చేసాం, ఇంకా 1 hour అయిపోయింది మనం కూర్చొని. అవునా? అందరూ అంటారు రాజేష్ తో మాట్లాడితే టైమే తెలియదు. అవునండి, మీతో మాట్లాడితే అసలు టైమే తెలియట్లేదు. సో మంచి సాంగ్ ఒకటి. మొన్న కూడా ఇంటర్వ్యూలో ఒక సాంగ్ పాడినా. ఐ సాంగ్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు పోతు. మనకి ఇప్పుడు తెలుగు చాలు. ఫస్ట్ మీరు పాడండి, నేను పాడతా నెక్స్ట్. మీరు గెస్ట్ లను ఎంకరేజ్ చేయాలి కదా. వాళ్ళు అక్కడ నుండి కట్ చేసుకుంటారు. ఏం కట్ చేసుకోరు, ఉంచాలి, కట్ చేయొద్దు. నేను పాడితే అలాగే ఉంటది. ఏం కాదు, పాడండి. పాడితేనే కదా తెలుస్తుంది నాకు. వద్దులేండి ఇప్పుడు పాటల గురించి, ఇప్పుడు ఇవన్నీ నేనే కదా ఎత్తా ఫస్ట్. నీకు ఎందుకు అవసరమా? సో రైట్. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది, డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్ చేయాలి లైఫ్లో, ఒక్కసారి ఇలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకుంటారు. సో అలాంటి క్యారెక్టర్ మీకు ఏదైనా ఉందా? నెగటివ్ రోల్స్. నెగటివ్. సో ఎందుకని నెగటివ్? నేను చూడ్డానికి ఇన్నోసెంట్ ఉంటా కదా, సినిమాలో నేను నెగిటివ్ గా చేసిన ఎవరు నమ్మరు. సో ట్విస్ట్ చాలా హా అని రివీల్ అవుతుంది. ఓహో, గట్టిగా వేసారు. సో అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ కానీ డ్రీమ్ ఏమైనా ఉందా? డ్రీమ్ అంటే నేను పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించాను. ప్రెసెంట్ ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. సో అట్లేం లేదు, డ్రీమ్స్ అట్లేం లేవు. సూపర్. అనుకున్నప్పుడు చాలా డ్రీమ్స్ వస్తాయి, అవే డ్రీమ్స్. అప్పుడప్పుడు నేను వచ్చిన చెప్పకండి. సో గోల్స్ అంటే ఏంటి లేదు? గోల్స్ ఈ గోల్స్ గోల్ ఎందుకు మనకి? మీరు అడుగుతుంటేనే గోల్ అనిపిస్తుంది. ఏంటి ఏటి గోలేట్ అసలు? ఏటి గోలేట్ అసలు? ఏటి చేద్దాం అయితే? గోల్ చేద్దాం ఏటి? ఏం లేదు, వచ్చేస్తుంది ఇంకా మీకు. ఇంకొకటి అంటే వెరీ గుడ్ లెర్నర్ అనుకుంటాను నాకు తెలిసి. సో బాగా అంటే నేను బాగా అబ్జర్వ్ చేస్తా. ఇప్పుడు చెప్పండి, ఈ అబ్జర్వేషన్ లో నాలో ఏం కనిపించింది? యాక్చువల్లీ నేను మంచి పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఓకే అమ్మయ్య, నేను చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి అవసరం లేదు, మీరే చెప్పేస్తారా? చెప్పండి. రాజేష్, నువ్వు చాలా కామ్ గానీ కామ్గా ఉండబుద్ధి కాదు నీకు. ఏదో పాపం చాలా మంచోడు అని అనిపించుకుందామనే ఉంటది, కానీ లోపల మాత్రం అల్లరి చేద్దామనే ఉంటది నీకు కదా. ఐ విల్ సీ ద పామ్ అండ్ టెల్ లేటర్. సో ఇప్పుడు నేను మీ గురించి ఏమనుకుంటానో చెప్పండి. వద్దులే, మీ శ్రీకాకుళం స్లాంగ్ లో ఏదో అనుకుంటున్నాం మనసులో. అంతకైతే అనుకోవట్లేదు, నేనైతే చాలా బాగున్నారు. సో మంచి వైఫ్ మెటీరియల్ అని అనుకున్నా. వైఫ్ మెటీరియల్ అంటే అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి మంచి వైఫ్ రావాలి అని అనుకుంటారు కదా. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఆమె అన్మ్యారీడ్ హౌస్ వైఫ్, ఇంట్లో అన్ని పనులు, ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటది. అంటే ఓన్లీ చైల్డ్ అయినా అట్లా గాలికి వదిలేయాలి, అన్ని నేర్చుకోమని చెప్పిండ్రు. అదే అంతే ఇంట్రెస్ట్ తో 6th class లోనే వంటలన్నీ నేర్చుకున్నా. మా కజిన్స్ మేము పోటీలు పడి చేస్తాం. 6th class నుండి ఖచ్చితంగా అయితే ఇంటికి రావాలి ఒక రోజు. డెఫినెట్లీ యు ఆర్ వెల్కమ్ రాజేష్. కానీ ఓన్లీ వెజ్ మాత్రమే చేస్తాను నేను. వెజిటేరియన్. తిని చిరాకేసింది. లాస్ట్ లో అది పేర్లో లాస్ట్ లోనే ఉంది, ముసుకొని వెజ్ గా రండి అన్నట్టు ఉంది. సో అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచిగా నాకైతే చాలా బాగా అనిపించింది. ఏదో ఇంటర్వ్యూలా కాకుండా ఒక ఫ్రెండ్ని కూర్చొని పెట్టి కాసేపు క్యాజువల్ టాక్ లా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.
వెల్కమ్. థ్యాంక్ యూ మీకు సో ఎలా మచ్ ఫర్ అనిపించింది? ఇన్వైటింగ్ ఆల్సో. మీకు ఎలా అనిపించింది? చాలా కొత్తగా, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ పాడ్కాస్ట్. ఓకే. Yeah. సో కొన్ని అడిగా, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ స్మైల్ దగ్గర కోపం రప్పించకూడదని. సో కాంట్రవర్సీ కోపం చాలా వస్తుంది, వస్తుంది కానీ రాదు కొన్నిసార్లు. సో నేను మాట్లాడితే అసలు రాదు. అందుకోసమే రాలేదేమో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ ప్రాజెక్ట్స్. అండ్ నాకు థ్యాంక్ యూ, తెలిసి థ్యాంక్ యూ. ఇందాక ఒక వర్డ్ చెప్తున్నప్పుడు చాలా బ్రష్ అయ్యారు నా ఫేస్ లో, నాకు అది అనిపించింది. సో అది వచ్చిన ఫస్ట్ అయితే నేను ఫస్ట్ కాదులే లాస్ట్ అయినా పర్లేదు కంగ్రాట్స్ అయితే చెప్తా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే అది మంచి ప్రాజెక్ట్ అని అర్థం. అందరి డైరెక్టర్స్ తో వర్క్ చేసిన బెస్ట్ విషెస్ అండ్ ఆశీర్వాదం నాతో ఉంది. నన్ను నమ్మి తీసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో అండ్ మచ్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.